డాక్టర్ లక్ష్మయ్య గారు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరు మండలంలోని షారాజ్పేట వాస్తవ్యులు. వీరు ఆర్ఎంపీ డాక్టర్. ఆర్ఎంపీ డాక్టర్ గా కొల్లూరు, షారాజ్పేట రెండు ఊర్లలో కూడా మరి చిరపరిచితులు. పైగా ఆ రెండు గ్రామాల్లో అందరికీ కావలసిన వాడు, అందరి వాడు. ఈయనకు కళల పట్ల అభిమానం, ముఖ్యంగా జానపద కళలంటే వీరాభిమానం. ఈ అభిమానంతో వృత్తిని కూడా ఒక్కొక్కసారి పక్కన పెట్టి ఊర్లు వదిలిపెట్టి ఆ కళలు చూడటానికి వెళ్తుంటారు. అంత గొప్ప కళాభిమాని. వారితో ఇంటర్వ్యూ చేయడం అనేది ఒక రకంగా జానపదానికి జానపద సంపదకు కలిసి వస్తుంది. అందువల్ల డాక్టర్ లక్ష్మయ్య గారితో ఈ పూట ఇంటర్వ్యూ చేయడం మొదలు పెడుతున్నాను. సార్, నేను 1983లో కొల్లూరులో ప్రాక్టీస్ పెట్టాను. 83 ఎప్పుడు 1983లో కొల్లూరులో ప్రాక్టీస్ పెట్టాను. ప్రాక్టీస్ ఆర్ఎంపీ వృత్తి. అప్పుడు అప్పటికంటే చిన్నతనం నుండి కూడా ఈ జానపద కళలు అంటే వీధి భాగవతాలు ఆడటం కానీ, లేకపోతే చిరుతలు రామాయణం ఆడటం కానీ, ఒగ్గు కథలు చెప్పడం కానీ, అవన్నీ చిన్నతనంలో వెళ్ళి వినేవాడిని వాళ్ళ దగ్గర. శ్రద్ధతోటి వాళ్ళ దగ్గర వినేవాళ్ళను. మా అమ్మ నాన్నలు చిన్నప్పుడు తీసుకెళ్లేవారు. ఇట్లా భాగవతం అవుతుంది, యక్షగానం అవుతుంది అంటూ తీసుకెళ్ళినప్పుడు అలా ఆ కళల మీద అనేది, జానపద కళల మీద యక్షగానం కానీ, చిందు భాగవతం కానీ, తర్వాత మామూలుగా విలేజ్లలో కూడా కొందరు చిరుతల రామాయణం వాడేవారు మా విలేజ్ లో. అలా దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ విధంగా రాను రాను మొత్తం 10th అయిపోయిన తర్వాత నేను ఆర్ఎంపీ వృత్తిలోకి వచ్చిన తర్వాత కూడా కొల్లూరులో కోలాటం, భజన కీర్తనలు, తర్వాత ఈ ఒగ్గుడోలు ఇటువంటివి కూడా వాళ్ళు అక్కడ ప్రదర్శిస్తుంటే వెళ్ళేవాడిని. ఈ కోలాటం చూస్తుంటే కూడా వేరే కోలాటం కావాలని చెప్పి వేరే వేరే విలేజ్లలో కూడా ప్రదర్శనలు ఇస్తూ, వాళ్ళకి పేపర్ స్టేట్మెంట్ ఇప్పిస్తూ వాళ్ళకు తోడుగా ఉండేవాడిని. ఈ విధముగా 1991లో మీరు పరిచయం అయ్యారు. బిక్టి వెంకటేశ్వర్లు గారు తెలుగు యూనివర్సిటీ తరఫున అక్కడ ఒగ్గుడోలు శిక్షణా శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు విశ్వవిద్యాలయము తరఫున అప్పుడు బీసీ గారు, ద్రోణప్ప గారు ఉన్నారు, మీరు పిఏగా ఉన్నారు. ఆ కాలంలో మీరు అక్కడికి వచ్చి వారికి 40 రోజులు ప్రారంభోత్సవ సభ, తర్వాత ముగింపు సభ ఏర్పాటు చేసినప్పుడు నాకు ఇంకా కొంచెం శ్రద్ధ పెరిగి అక్కడ వాళ్ళ కళాకారుల ప్రశంసా పత్రాలు, వాళ్ళకి ఇచ్చినటువంటి ట్రైనింగ్ చూసి నేను ఇంకా ఆకర్షితుడై, మీరు ఆ ప్రసంగంలో ఒక మాట చెప్పారు. మీరు ప్రసంగించే సమయంలో ఒక మాట చెప్పారు, ఈ ప్రాంత కళాకారులు ఎవరైనా ఉన్నట్టుంటే మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళు మేము సహకారం చేస్తామని మీరు ఒక మాట చెప్పారు. ఆ మాటను నేను విని మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఒక భోజనా సమయంలో కొమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి అని కొల్లూరులో సర్పంచ్ గారి ఇంటి దగ్గర మీరు భోజనాన్ని చేసిన తర్వాత మీకు కలిసి, సార్ ఇలా కళాకారులు ఉన్నారు ఆలేరులో ఇక్కడ ప్రాంతంలో ఉంటే, సరే మీరు వచ్చి కలవండి, నేను నా శాయశక్తుల కృషి చేసి చెప్తాను అని చెప్పారు. అదే విధముగా మీకు 92లో మల్లెల వీరప్ప అనే ప్రముఖ ఒగ్గు కథ కళాకారుడు బృందాన్ని మీకు పరిచయం చేశాను. ఆ సమయంలో మీరు అక్కడ బిజీ ఉండగానే మేము అక్కడ వచ్చి వేడి చేసి కొన్ని గంటలకు మీరు కలిశారు. అప్పుడు వీరప్ప కథ, మల్లెల కథ క్యాసెట్లు ఇచ్చి మన వీరప్ప గారిని అది వాళ్ళు రికార్డ్ చేసుకొని తీసుకురమ్మన్నారు. ఆ విధముగా ఒక 10 రోజుల తర్వాత రికార్డు తీసుకొచ్చి మీకు ఇచ్చేసాము. ఆ తర్వాత ఒగ్గుడోలు శిక్షణా శిబిరం కూడా కావాలి సార్ అంటే, మీరు కరీంనగర్లో అప్పుడు జానపద రాష్ట్ర స్థాయి జానపద కళ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ పీరియడ్లో డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు వీసీగా ఉండేది. ఆ కాలంలో మీరు ఒక శిక్షణా శిబిరానికి మీరు ఏర్పాటు చేసుకోండి, నేను యూనివర్సిటీ నుంచి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ విధముగా వారే శిక్షకులుగా, వీరప్ప గారి శిక్షకులుగా ఉండి శిక్షణా శిబిరాన్ని మామూలుగా మేమే ఏర్పాటు చేసుకొని
ఒక 40 రోజులు ఆ శిక్షణ శిబిరం చేసిన తర్వాత మీరు దాన్ని ఓకే అన్న తర్వాత కరీంనగర్ జానపద ఆ, ఆ, కళా వేదిక తరపున మన జానపద కళా పరిశోధన వేదిక తరపున ఆ కాలంలో అక్కడ మీరు ప్రప్రథముగా మల్లెల వీరప్ప గారికి అవకాశము రావడం జరిగింది. ఆ యొక్క ఒగ్గుడోలు నృత్య బృందము ఆ మరి కరీంనగర్ లో వారి ఒక్క నిమిషం లక్ష్మి గారు, మొట్టమొదటి ఒగ్గుడోలు శిక్షణ శిబిరం ఎక్కడ జరిగింది? ఒగ్గుడోలు ఫస్ట్ తెలుగు యూనివర్సిటీ తరపున ఇక్కడ కొల్లూరులో జరిగింది. అది కొల్లూరు యూనివర్సిటీ తరపున మాణిక్యపురం? కొల్లూరు యూనివర్సిటీ కొల్లూరు కొల్లూరులో జరిగింది. మాణిక్యపురం? ఆ? కొల్లూరులోనే జరిగింది యూనివర్సిటీ తరపున నాకు తెలిసి. అవునా? ఉం, ఉం. ఆ. మాణిక్యపురం తర్వాత జరిగింది. తర్వాత మాణిక్యపురం మన మన శిక్షణా శిబిరం తెలుగు యూనివర్సిటీ తర్వాత చూసి మాణిక్యపురం వాళ్ళు సుక్క సత్య వారి బృందాన్ని తర్వాత పెట్టారు అక్కడ. మరి ముందు జరిగింది డప్పు కదా? డప్పు తర్వాత ఫస్ట్ యూనివర్సిటీ తరపున జరిగింది ఇది. ఒగ్గుడోలు. యూనివర్సిటీ తరపున జరిగింది ఒగ్గుడోలు. ఓ. తర్వాత జానపద కళా పరిశోధన వేదిక ప్లస్ జానపద కళా వేదిక తరపున జరిగిందేమో డప్పు. ఆహాహా. డప్పు నృత్యము మన ఆధ్వర్యంలో డప్పు నృత్యము, డోలు నృత్యము, తర్వాత మడేల్ పురాణము, తర్వాత అది గౌడ పురాణము, ఇలాంటివన్నీ తర్వాత జరిగాయి. ఇవి ఆ కొల్లూరులో జరిగిన తర్వాత దీనికి చూసుకొని మా గ్రామంలో కూడా కావాలని మా యువకులు మాకు వాళ్ళు వచ్చి మాకు చెప్తే మాకు కూడా కళల పట్ల ఇంట్రెస్ట్ ఉన్నది సార్, మాకు కూడా ఏర్పాటు చేయండి మా విలేజ్ లో కూడా అని చెప్పినప్పుడు అప్పుడు పేరువారం జగన్నాథం గారు వీసీగా ఉన్నప్పుడు ఆలేరులో ఒక ఆయనకు సన్మాన సభ జరిగింది 1990 అక్టోబర్ 1993లో ఆయనకు సన్మానం జరిగినప్పుడు ఈ కొల్లూరు డప్పు పిల్లలు, తర్వాత షారాజపేట డప్పు పిల్లలు, తర్వాత ఈ మన కోలాటం పిల్లలు అందరూ వచ్చి సార్కు బస్ స్టాండ్ నుంచి స్వాగతం పలికారు. రచనా సాహితీ వేదిక అని అరగోపాల్ దానికి ఉండే సింతల సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి, అరగోపాల్ ప్రెసిడెంట్ ఉండే. రచనా సాహితీ వేదిక తరఫున సార్కు కళాకారుల తరఫున చిరు సన్మానం ఏర్పాటు చేశారు డాక్ బంగ్లా ఆలేరులో పోలీస్ స్టేషన్. వారి సన్మానం చేసినప్పుడు వారు ఏదో వీళ్ళ కళాకారులకు పారితోషికం వేయాలని ఆలోచనతో అడిగాడు. పారితోషికం వద్దులే సార్, మాకు డప్పు పిల్లలు ఇంట్రెస్ట్ గా ఉన్నారు, శ్రద్ధగా ఉన్నారు, వారు కళ నేర్చుకుంటారంటారు, శిక్షణ శిబిరం మీ యూనివర్సిటీ తరఫున ఏర్పాటు చేయండి అంటే సరే ఏర్పాటు చేస్తాము అని ఆయన వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి కలిసినప్పుడు మీరు శిక్షణ శిబిరం ఏర్పాటు చేసుకుని ఆయన యూనివర్సిటీ తరఫు నుంచి ఆర్థిక సాయం, డప్పులకు ఆర్థిక సాయం చేస్తా, మిగతా కార్యక్రమం మీరు చేసుకొని అంటే అప్పుడు మన జానపద కళా పరిశోధన వేదిక దగ్గరికి వెళ్ళి ఇలా పరిస్థితి సార్ అంటే సరే మీరు వచ్చేవి తీసుకోండి, నేను మిగతా ఏర్పాట్లు మేము చూసుకుంటానని వారు వెంకటేశ్వర సార్ గారు చెప్పినాడు. ఆ విధముగా ఆ శిక్షణ శిబిరము మన సూర్యభగవంతు కుమారుడైన ఏడుకొండలతో 40 రోజుల శిక్షణా శిబిరము శారదాపేటలో అయిన తర్వాత ముగింపు సమావేశం కూడా అప్పుడు మరి మోత్కుపల్లి నరసింహులు గారు వచ్చారు. దానికి ముగింపు సమావేశం ప్రశంసా పత్రాలు ఇచ్చిన తర్వాత అక్కడ వచ్చి డప్పు స్టార్ట్ అయ్యింది. డప్పు తర్వాత వెంటనే డోలు పిల్లలు కూడా మాకు కూడా కావాలంటే మళ్ళీ మీ దగ్గరికి యూనివర్సిటీకి వచ్చి ఆ డోలు పిల్లల వివరాలన్నీ సేకరించి ఫోటోలన్నీ ఇచ్చేసి వారికి కూడా మన బండి పెద్దాపురము, తర్వాత మన బొడ్డు నాగయ్య, తర్వాత మన చుక్క సత్తయ్య గారి ఆధ్వర్యంలో, మల్లెల వీపయ్య గారి ఆధ్వర్యంలో వారికి మెలకువలు నేర్పి ఆ యొక్క శిక్షణా శిబిరము సారాయిపేటలో ప్రారంభించడం జరిగింది 1995లో. ఒగ్గుడోలు కొల్లూరులో కాదు కదా, శారాజ్పేట కదా ఒగ్గుడోలు? ఒగ్గుడోలు జానపద కళా పరిశోధన వేదిక తరఫున శారదాపేటలో జరిగింది. శారదాపేటలో డప్పు డోలు ఒకేసారి జరిగాయి శిక్షణ శిబిరం. ముగింపు మన ఆలేరులో యోగ్యతా పత్రాలని ఆలేరులో ముగింపు జరిగింది. వాళ్ళది కొంచెం ఒక 15-20 రోజులు లేటు జరిగింది ఒగ్గుడోలు శిక్షణ శిబిరం. మన ఇప్పుడున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు అప్పుడు ఎంపీగా ఉన్నారు, మరి అప్పుడే అతను తీసుకొచ్చి ముగింపు సమావేశాన్ని ఏర్పాటు చేసాం అక్కడ ఆలేరులో. కలెక్టర్ గారితో ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళ యోగ్యత పత్రాలు ఇచ్చిన తర్వాత ఆ 95 నుంచి ఒక వారం రోజుల లోపల పెరియార్ మేళా జరిగింది లక్నోలో, ఉత్తరప్రదేశ్ లక్నోలో. పెరియార్ మేళలకు 2 బృందాలను, వాళ్ళు 13 మంది, 13 మంది, 26 మందిని ఉత్తరప్రదేశ్ లక్నో ఏరియాలో
పెరియార్ మేళ జరుగుతున్నప్పుడు మాయావతి గవర్నమెంట్ ఉండే కాంశీరామ్ గిట్ట ఉండి మా ఆ, కళాకారులను అభినందించి ప్రశంసా పత్రాలు ఇచ్చారు, అభినందించారు, మీ కళ బాగుందని చెప్పారు. అక్కడ ఒక 4 రోజులు ప్రదర్శన ఇచ్చి వచ్చాము. దాని తర్వాత ప్రతి సంవత్సరము మన బోనాలు ఉత్సవాలు గాని, దుర్గామాత ఉత్సవాలు గాని, అప్పటి నుండి 1995 నుంచి ఇప్పటి వరకు కూడా లాల్ దర్వాజాలో జరిగే బోనాల ఉత్సవాలకు షారాజపేట డప్పు కళాకారులను వాళ్ళు ఆహ్వానించడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పటి వరకు కూడా ఆ, ఆ, చేస్తున్నారు, అక్కడ ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇది జానపద కళా పరిశోధన వేదిక తరఫున, షారాజపేట జానపద కళా వేదిక తరఫున వారికి ఇవ్వడం జరిగింది. ఈ కళ గుర్తింపు రావడము, జాతీయలో అంతర్జాతీయ స్థానంలో కూడా గుర్తింపు రావడానికి కారణము జానపద కళా పరిశోధన వేదిక వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మాకు 2002లో దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ జరుగుతుంది. అక్కడ మన పర్యాటక శాఖ హైదరాబాద్ వారు, తర్వాత అక్కడ తెలుగు అసోసియేషన్ ఆఫ్ దుబాయ్ సిక్ విలేజ్ దుబాయ్లో ఒక నెల రోజులు 1/3/2002 నుంచి 31/3/2002 వరకు ఒక నెల రోజులు వారు మేము ప్రదర్శించడం జరిగింది. ఆ ప్రదర్శనలో చాలా దేశాల వారు, వివిధ దేశాల వారు వచ్చి మమ్మల్ని ఎంతో ఆకట్టుకున్నారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు డప్పు డోలు బృందాలే కాక ఇతర కళారూపాలు కూడా అక్కడ ప్రదర్శనలు ఇచ్చాయి. అన్ని రాష్ట్రాల అంటే వారు, అన్ని జిల్లాల అంటే వారు కూడా. ఒక్క నిమిషం, ఒగ్గుడోలా లేకపోతే డప్పా లేకపోతే రెండు వెళ్ళారా? ఒకటే డోలు, ఒక డోలే వెళ్ళదు, డప్పు వెళ్ళలే. ఒక డోలో ఇచ్చారు, ఒక డోలో ఇచ్చారు. ఒగ్గుడోలే చేశారు, 4 రోజులు చేశారు అక్కడ. నెల రోజులు ఇచ్చాము అక్కడ ప్రోగ్రామ్. ఆహా. నెల రోజులు ఒక 1 మంత్ ప్రోగ్రామ్ ఇచ్చాము. పాస్పోర్ట్లు విషయాలన్నీ తీసుకున్నారు, గవర్నమెంట్ తరఫున ఇచ్చారు. కాకపోతే పాస్పోర్ట్ ఛార్జీలు అన్నీ మేము పెట్టుకున్నాము. ఛార్జీలు ఇచ్చి భోజనం ఏర్పాటు, వసతి ఏర్పాటు అక్కడ వాళ్ళు చేశారు. అలా ఇలా కళలను ముందుకు తీసుకుపోవడము. ఆ విధంగానే చిందు యక్షగానం, ఆ, చిందు యక్షగానం మీద కూడా ఆలేరులో పిల్లిట్ల అంజయ్య, పిల్లిట్ల సంజీవ అనే సింధు కళాకారులు ఉన్నారు. అయితే సోమారం అనే విలేజ్లో పిల్లిట్ల అంజయ్య అనేది మంచి ప్రఖ్యాతంగాంచినటువంటి కళా బృందం అక్కడ ఉంది. ఇట్లా సార్ అని చెప్తే మీరు వాళ్ళ దగ్గర ఆలేరులో మన ఈ జాంబ పురాణం అనేది నాటకాన్ని అక్కడ వాళ్ళు ప్రదర్శించి ఘోషమ్మ వేషం వేసి ఆ యొక్క మొత్తం రికార్డింగ్ చేసినటువంటి ఈ సందర్భం. ఆడ జైన్ మందిరం ఒక సత్రం ఉంది ఆలేరులో. ఆ జైన్ మందిర్ సత్రంలో వారు ఇచ్చిన ప్లేస్ లో ఒక ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ రికార్డింగ్ చేసి ఆ బుక్ ప్రింట్ చేసి రవీంద్ర భారతిలో 97లో 96 మధ్యలో రవీంద్రబాద్లో బుక్ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. అది కూడా జానపద పరిశోధన వేదిక తరఫున, జానపద కళా వేదిక ఆలేరు, తర్వాత హైదరాబాద్ పరిశోధన వేదిక హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో, మన అప్పుడు మంద జగన్నాథం గారు ఉండరు, అప్పుడు ఎంపీగా ఎవరు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో పెద్ద సభ ఏర్పాటు చేసి ఆ బుక్ ఆవిష్కరించడం జరిగినది. ఆ జాంబపురం అనే కూడా అందరికీ అక్కడ వితరణ చేయడం జరిగింది. ఈ విధంగా మాకు ఆలేరు ఏరియాలో మా విలేకరులు, పాత్రికేయులు, మీడియా మిత్రులు కూడా మా కళా వేదికకు ఎంతో వాళ్ళు మా పైకి తీసుకురావడానికి వార్తలు, వ్యాసాలు రాశారు. వారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ సింధు యక్షగానము చాలా ఆ కాలంలో 90, 85, 90 మధ్యలో సింధు కళారూపం అనేది నశించిపోతున్న సమయంలో అక్కడ జానపద కళా వేదిక దృష్టికి, కళా పరిశోధన వేదిక దృష్టికి తీసుకొస్తే వారు దాన్ని శ్రద్ధ తీసుకొని మన వీళ్ళ విలేకరులతోనే ఒక వ్యాసం రాశాడు. ఎండి అబ్దుల్ అని ఒక ఆంధ్రభూమి విలేకరి, రాత్రి రాజులు పగడు బిచ్చగాళ్ళు అని ఒక ఐటెం రాసి దానికి పెద్ద ఒక వ్యాసం రాశాడు. దాంతో కొంత అధికారులు స్పందించి ఇలా కళారూపం అంతరించిపోతున్న జానపద కళా పరిశోధనలు ప్రశంసిస్తూ ఈ యొక్క వారికి కొన్ని ప్రోగ్రాములు ఆకాశవాణిలో కానీ దూరదర్శన్లో కానీ ఏర్పాటు చేసి కొన్ని బహుమానాలు కూడా ఇచ్చారు.
కళా నీరాజనం అనే నల్లగొండ జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమంలో అప్పుడు పిల్లిట్ లంజయ్య, ఇప్పుడు స్వర్గీయ పిల్లిట్ లంజయ్య గారికి కళా నీరాజన పురస్కారము రాజపేట మండలి నుంచి, మరి ఆలేరు మండలి నుంచి మన స్వర్గీయ మల్లెల వీరప్ప గారికి కూడా కళా నీరాజన పురస్కారము అందజేయడం జరిగింది. వీళ్ళందరికీ పైకి అంతరించిపోతున్న జానపద కళారూపాలని పైకి తీసుకురావడానికి కారణము మరి జానపద కళా వేదికనే, జానపద కళా పరిశోధన వేదిక హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో చేయడం వల్లనే నేను వస్తుందని దృఢంగా విశ్వసిస్తున్నాను. ఇలా ఈ కార్యక్రమాలన్నీ ఇంకా వేరే, గౌడ పురాణం ఉంది, మొడేల్ పురాణం ఉన్నది. మరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కళారూపాలన్నీ ఒకసారి హైదరాబాద్ లో పెట్టినప్పుడు ఎక్కువ కళాకారులు అది హైదరాబాద్ ఫెస్టివల్ కదా, హైదరాబాద్ ఫెస్టివల్ జరిగింది. హైదరాబాద్ ఫెస్టివల్ జరిగినప్పుడు ఎక్కువ శాతం ఆలేరు మండలి నుంచే కళాకారులు అనేది అక్కడ ప్రదర్శించడం జరిగింది. ఆ యొక్క వీధులలో కూడా ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా నల్లగొండ జిల్లా రాష్ట్ర స్థాయి కళోత్సవాలు కూడా మా డప్పు డోలు బృందాలకు అప్పుడు మన తెలుగు యూనివర్సిటీ తరపునే జరిగింది. అక్కడ కూడా 4 రోజులు 3 రోజుల ఉత్సవాల్లో పాల్గొన్నాం. తర్వాత తిరుపతిలో జరిగిన జానపద కళోత్సవాలు రాష్ట్ర స్థాయి కళ డప్పు డోలు బృందం సింధ్యక్ష బృందాలకు అవకాశం ఇచ్చింది, తెలుగు యూనివర్సిటీ తరపున వెళ్ళాము. ఈ విధముగా హైదరాబాద్లో జరిగిన ప్రతి కార్యక్రమంలో కూడా ఇప్పుడు రవిబాతిలోను, తర్వాత ఉగాది ఉత్సవాలప్పుడు మల్లెల వీరప్ప గారికి ఈ ఆకాశవాణి కేంద్రంలో ఈ భక్త సిరియాల అనే ఒగ్గు కథ ప్రదర్శించారు దూరదర్శన్లో. తర్వాత అలాగే మన ఆకాశవాణి కేంద్రంలో నాగపద్మిని మేడం ఉండే, అతను ప్రొడ్యూసర్, ఆమె కూడా ఇది భక్త సిరియాల అనే నాటకము సింధీ యక్షగానం రేడియోలో ఆమె ప్రదర్శించింది. తర్వాత దూరదర్శన్లో శైలజా సుమన్ అనే ప్రొడ్యూసర్ ఉండే, ఆ మేడం కూడా ఇతనికి ఒక 6 నెలల తర్వాత కూడా అతనికి ప్రదర్శించే అవకాశం ఇచ్చారు. దూరదర్శన్ వారు ఇచ్చారు, ఆకాశవాణి ఇచ్చారు. ఇంకా హైదరాబాద్లో చాలా ప్రాంతాలలో కూడా ఆ యొక్క ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అట్లే దేవస్థానములు, తిరుపతి దేవస్థానంలో, మన కీసర దేవస్థానం, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కూడా డప్పు డోలు కళాకారులు ఈ బ్రహ్మోత్సవాలలో ఒక 2-3 సంవత్సరాలు వరుసగా పాల్గొన్నాయి, ప్రదర్శన ఇచ్చి ఆ ఈవోల ప్రశంసలు, ప్రజల ప్రశంసలు కూడా అందుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా అట్లనే కొందరు రాజకీయ నాయకులు, ప్రజా పార్టీలు కూడా ఈ యొక్క వారి యొక్క ఎలక్షన్ టైంలో కూడా కళాకారులను, ఎన్టీ రామారావు కూడా మల్లెల వీరప్ప గారిని ఒక 1 నెల రోజులు వారి ఒగ్గు కథ ద్వారా ప్రచారం చేయించుకున్నారు. ఈ డప్పు డోలు బృందాల పిల్లలు కూడా ఒక 1 నెల రోజులు తీసుకెళ్లి వీళ్ళ ద్వారా తీసుకొని వారి యొక్క ప్రచారం చేసుకున్నారు. ఈ విధముగా కళాకారులను పైకి తీసుకురావడానికి కారణము మన జానపద కళా పరిశోధన వేదిక ద్వారా డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము, మా శారదపేట అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు యూనివర్సిటీలో ఉండడం వల్ల మాకు మా గ్రామీణ కళాకారుల పట్ల వారు ఒక ప్రేమాభిమానాలు చూపించి ఎక్కువ శాతం మాకు ప్రోగ్రాములు ఇప్పించడానికి వారి కృషి అభినందనీయమని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఇంకా ఇక్కడ హైదరాబాద్లో మాదాపూర్లో ఉన్నటువంటి శిల్పారామంలో కూడా ప్రోగ్రాములు ఇవ్వడం జరిగింది. ఏది సంక్రాంతి ఉత్సవాలని, దసరా ఉత్సవాలని, ఉగాది ఉత్సవాలని జరిగినప్పుడు మా డప్పు బృందాలకు, డోల్ బృందాలకు కూడా వారు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక అట్లే కొన్ని ప్రైవేట్ ప్రోగ్రాంలు కూడా నోవెటల్ హోటల్లో మత్స్యశాఖ వారు నిర్వహించి, హైదరాబాదు మత్స్యశాఖ నుంచి వ్యవసాయ శాఖ మంత్రి ప్లస్ తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళిద్దరు కూడా మా డప్పు కళాకారులను ప్రశంసించి వారు శాలువలతో సత్కరించారు. అలాగే తానా వారు అమెరికా సంబంధించిన తానా విద్యాపీఠం మన విజయవాడలో ఉన్నటువంటి విద్యాపీఠంలో అక్కడ శిక్షణా శిబిరాన్ని వాళ్ళు అవకాశం ఇవ్వడం జరిగింది. వాళ్ళ ప్రోగ్రాం నిర్వహించినప్పుడు వాళ్ళు కూడా కళాకారులను సన్మానించి పారితోషికం కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా
కళాకారులను ఎంతో అట్టడుగున ఉన్న కళాకారులను పైకి తీసుకురావడానికి మేము నా వంతు సహాయక కృషి నేను చేశాను. దానికి మా మల్లేపల్లి లక్ష్మయ్య గారు కానివ్వండి, తర్వాత బిట్టు వెంకటేశ్వర్లు కానివ్వండి, ఇంతకుముందుకు తర్వాత గోపు లింగారెడ్డి కానివ్వండి, ఈ యొక్క జానపద పరిశోధన వేదికలో ఉన్నటువంటి వారు తందాన రామాయణం కావాలన్నప్పుడు శ్రీలక్ష్మి మేడం అని ఒక మరి ప్రొఫెసర్ తెలుగు శ్రీలక్ష్మి మేడం కావాలంటే అతని న్యూ బాయ్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఆ తందాన రామాయణం కళాకారులు అక్కడ వారికి రికార్డింగ్ ఇచ్చారు. అది ఒక 15 సంవత్సరాల క్రితం విషయం అది. ఇప్పుడు లక్ష్మయ్య గారు ఒక సార్. మాట. ఇప్పుడు హిందూ కళాకారులు మాకు సార్. మొట్టమొదటి హైదరాబాద్ దాకా వచ్చి ఫంక్షన్ హైదరాబాద్ ఫెస్టివల్ కి అవకాశం వచ్చింది. లక్ష్మయ్య గారు తీసుకొచ్చారు, మాకు అట్లాంటి అవకాశం ఇంతకు ముందు రాలేదు అని అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? లక్ష్మయ్య గారు చిందు యక్షగానాన్ని హైదరాబాద్ లో ప్రదర్శించడం మొట్టమొదటి హైదరాబాద్ ఫెస్టివల్ లోనేనట, అంతకుముందు రాలేదట వాళ్ళు. అవును అవును. ఎందుకని? ఎందుకంటే వాళ్ళకి తెలియక, వాళ్ళకి ఎక్కడ వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఏం చేయాలి అనేది వాళ్ళకి తెలియక అసలు మల్లెల వీరప్ప గారు కానీ, లేకపోతే సింధు సంజీవక్ కానీ, లేకపోతే పిలిట్ల అంజయ్య కానీ వాళ్ళ గ్రామాలలో వారు చేసుకున్న వాళ్ళ ప్రోగ్రాంలకి వెళ్ళేవారు కానీ ఇలా పైకి వెళ్ళడం అనేది వాళ్ళకి తెలియదు అసలు వాస్తవాలుగా. యాక్చువల్గా తెలుగు యూనివర్సిటీ ఎప్పుడైతే కొల్లూరులో యూనివర్సిటీ తరఫున శిక్షణా శిబిరం, గుడోలు శిక్షణా శిబిరం పెట్టిందో అప్పటి నుంచి మన తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా కొంతమందికి కళారూపాలు అనేది తెలిసిపోయింది అన్నట్టు వాళ్ళకి. ఎక్కడ వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఏం చేయాలి అనేది వాళ్ళకి తెలియకుండా సార్ అని మాకు తెలియదంటే నేనే స్వయంగా వాళ్ళను ఛార్జీలు పెట్టుకొని తీసుకొచ్చి అధికారులను కల్పించి, మీతో కల్పించి, ఇంకా వేరే సెక్షన్ వాళ్ళకు ఆకాశవాణి కానీ, దూరదర్శన్ కానీ వాళ్ళ దగ్గరికి ఎన్నోసార్లు తిరిగాం. ఒకేసారి పోగానే వాళ్ళు ఏం ప్రోగ్రామ్ ఇవ్వలేదు. ఇప్పుడు రవీంద్రభారత్ లో ప్రోగ్రామ్ కావాలంటే ఒక గురప్ప చౌదరి అని ఒక అతను సెక్రటరీ ఉండే, అతని దగ్గరికి ఒక్కొక్క ప్రోగ్రామ్కి మల్లెల వీరప్ప కావాలంటే ఒక 6 నెలలు తిరగాల్సి వచ్చింది. 6 నెలలు తిరిగిన తర్వాత బీరప్ప కథకి ఆయనకు 2 గంటలు సమయం ఇచ్చాడు రవీంద్రభారత్. ఆకాశవాణి రేడియో స్టేషన్ కూడా ఒక 6 నెలలు తిరగాల్సి వచ్చింది. ఆ ఆడియో గొంతు టెస్ట్ చేసిన తర్వాత ఆ నాగపద్మిని ప్రొడ్యూసర్ గారు ఆమె గొంతు ఓకే అని చెప్పి తర్వాత వరుసగా ప్రోగ్రాంలు ఇచ్చారు. అలా రాను రాను ఇలా చేస్తుంటే ఇక అన్ని బృందాల వారికి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఒకసారి జనపద కళాకారులు అనేది వీళ్ళు ఒకసారి మౌలాలిలో, లాలాపేటలో పెద్ద మీటింగ్ పెట్టి మా అందరి కళాకారులను గుర్తింపు చేయాలని వేదిక ద్వారా రత్నం అనే అతను ఒక రకమైన విప్లవం తీసుకొస్తే మిగతా వాళ్ళందరికీ అప్పటి నుంచి అందరి కళాకారులకు ఇస్తున్నారు. కానీ ఇప్పటికీ రవీంద్ర భారతిలో మరి ఇప్పుడు సాంస్కృతిక వ్యవహారాల శాఖల అప్పుడు ట్యాంక్ బండ్ మీద నిర్వహించేది ప్రతి ఆదివారము ట్యాంక్ బండ్ లో ఏదో ఒక కళారూపాన్ని ఉదయం అక్కడి నుంచి సాయంత్రం 5 నుంచి రాత్రి 8 వరకు అక్కడ నిర్వహించేవారు సాంస్కృతిక శాఖ వారు. 1 సంవత్సరం 2 నిర్వహించారు. అప్పుడు కూడా మా ప్రాంత కళాకారులకు వారు అవకాశాలు ఎక్కువిచ్చారు. పెద్దవాళ్ళు డప్పు కొట్టే వాళ్ళకి, మామూలు శిక్షణ నేర్చుకున్న వాళ్ళకి, ఒగ్గుడోలు వాళ్ళకి, ఒగ్గుత వాళ్ళకి, సింధు యక్షగాన కళాకారులకు కూడా వారు అవకాశం ఇచ్చారు. ఇక ఇప్పుడు మాత్రము మీ ఎమ్మెల్యే మోతుపల్లి నరసింహులు గారు మీకు ఏమన్నా సహాయకారిగా ఉన్నారు అప్పట్లో? మోత్కుపల్లి నరసింహులు గారు కళాకారులకు కొంచెం సహాయకారిగా తమ సాంస్కృతిక శాఖ ఉండగదు అప్పుడు తను తెలుగుదేశం గవర్నమెంట్ లో వాళ్ళు కొంచెం సహకారం చేశారులే, కొంత అధికారులకు చెప్పారు, ఆయన కూడా కొంత సహకరించాడు. తర్వాత ఇప్పుడున్న ముగింపు సభలకు, ప్రారంభ సభలకు కూడా వచ్చేవాళ్ళు కదా ఆయన? సార్ ప్రారంభ సభలకు, ముగింపు సభలకు వచ్చేవారు, పిలిస్తే వచ్చేవారు. అప్పుడు మన ప్రారంభ సంవత్సరం రమణాచారి గారు కూడా వచ్చారు కదా మనకి కొల్లూరు దానికి. ఇక లాస్ట్ మాజీ ఎమ్మెల్యే గారు మన గొంగుడి సునీత మహేందర్ రెడ్డి గారు కూడా లాస్ట్ మనం ఆ శారదాపేటలో గత 5 సంవత్సరాల క్రితం శారదాపేటలో పెట్టిన మన డప్పు శిక్షణ శిబిరానికి కూడా వారు ఆర్థిక సాయం చేశారు, డప్పులు ఇప్పించారు. గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు కూడా
సందర్భంగా మా కళాకారుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు బండారు దత్తాత్రేయ గారు మీ ఒగ్గు శిక్షణ శిబిరానికి వచ్చి అప్పుడు సినిమా హాల్లో ముగింపు సభ జరిపినప్పుడు కలెక్టర్ గారు కూడా వచ్చారు. వారి వెంట వచ్చిన వాళ్ళు హైదరాబాద్ లో వాళ్ళు బోనాల ఫెస్టివల్ కి మీ ఒగ్గుడోలు మీ కళాకారుల కాస్ట్యూమ్స్ అంటే వేషం అదంతా చూసి ఇక్కడ హైదరాబాద్ పిలిచారు కదా. హైదరాబాద్ పిలిచారు. ఇప్పుడు లడ్డు యాదవ్ ఎవరు అవుతాను ఉన్నాడు వాళ్ళ ఆ రోజు ముగింపు సమావేశంలో దత్తాత్రేయ గారు వచ్చిన వాళ్ళ సదానంద్ యాదవ్ ఎవరు ఉన్నారు ఇప్పుడు పేరు సదానంద్ యాదవ్ అంటే ఆయన, లడ్డు యాదవ్ అంటే ఆయన ప్రతి సంవత్సరం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతను వారు లాల్ దర్వాజాలో నిర్వహించే బోనాలోత్సవాలకు మా శారదాపేట ఒగ్గుడోలు డప్పు కళాకారులు కూడా కంటిన్యూగా వస్తున్నారు ఇప్పటి వరకు కూడా. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా వస్తున్నారు. 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నారు. ఆ సమయం రాగానే వీళ్ళు వచ్చేస్తారు, ప్రోగ్రామ్ వేసుకుంటారు, కలుస్తారు, వాళ్ళ పారితోషికం తీసుకుని వచ్చేస్తారు. 20 కాదు 30 అనుకుంటే, ఎందుకంటే 95 కదా. 95 అంటే ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి వస్తున్నారు. 30 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నారు. అప్పుడు విద్యాసాగర్ కలెక్టరే ఉన్నట్టు అప్పుడు దత్తాత్రేయ గారు మన ఆలేరులో యోగ్యత సన్మానం దత్త వాళ్ళు పర్మిషన్ కూడా ఏంటంటే మీరు డైరెక్ట్ కలెక్టర్ తో తీసుకున్నారు కదా. ఇప్పుడు డప్పు కళాకారులు ఒకసారి నల్లగొండ జిల్లాలో జిల్లా స్థాయిలో పోటీలకు వెళ్ళి గెలిచారని చెప్పారు ఒకసారి. ఎంతవరకు అది ప్రపంచ తెలుగు మహాసభలో మీటింగ్ పెట్టినప్పుడు మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో పెట్టారు సార్. జిల్లా స్థాయిలో అన్ని కళాకారులు పెట్టారు. ఒక్కొక్క కళాకార రూపం కాకుండా కళాకారులు అన్ని కళారూపాలు ప్రదర్శించారు. ఒగ్గుడోలు, నృత్యము, డప్పు. కానీ దాంట్లో మనం ఏర్పరిచినటువంటి ఒగ్గుడోలు బృందమే ఆలేరులో ప్రథమ స్థానం వచ్చింది, డివిజన్ స్థాయిలో ప్రథమ స్థానం వచ్చింది, తర్వాత జిల్లా స్థాయిలో కూడా ప్రథమ స్థానం వచ్చింది. కానీ వాళ్ళు ప్రకటించక వాళ్ళు చేయలేదు. ఒకటేంటంటే ఆలేరులో జరిగిన డప్పు శిక్షణ కూడా శారదపేట వచ్చింది. డప్పు కళాకారులు కూడా ప్రథమ స్థానం, రెండవ స్థానం మనదే వచ్చింది. కానీ వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు న్యాయ నిర్ణేతలు ఏం చేశారంటే, ఒకటే ఊరికి 2 ఇవ్వడం బాగుండదని చెప్పి వేరే కళాకారులకు, మామూలుగా వచ్చే డప్పు కళాకారులను వాళ్ళను కించపరచొద్దనే ఉద్దేశంతో వాళ్ళ పేరు ప్రకటించారు అక్కడ. అప్పుడు మనకు బూడిద భిక్షమయ్య గౌడ గారు ఎమ్మెల్యే గారు ఉండరు. బూడిద భిక్షమయ్య గౌడ ఎమ్మెల్యే గారి పీరియడ్లో అది అయ్యింది. తర్వాత నల్లగొండ జిల్లాలో అయిన మళ్ళీ సెకండ్ సంవత్సరం జరిగిన ఉత్సవాలు కూడా డప్పు పిల్లలకు వచ్చింది అవకాశము. వాళ్ళు అక్కడ కూడా ప్రశంసా పత్రాలు ఇచ్చారు. వాళ్ళు బాగానే ప్రోగ్రామ్ చేశారు మన పిల్లలకు. ఫస్ట్ వచ్చేది డప్పు కూడా నల్గొండ జిల్లాలో ఫస్ట్ వచ్చేది వాళ్ళు పెట్టిన దాంట్లో. ఈ మొట్టమొదట డప్పు శిక్షణ శిబిరంలో వాళ్ళ పేర్లు గుర్తున్నాయి? వాళ్ళు ఉన్నారా ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు? అంటే మొదటి పిల్లలు చేస్తున్నారు, పెద్ద పిల్లలు చేస్తున్నారు. మొట్టమొదట శిక్షణ శిబిరం తీసుకున్న వాళ్ళు ఇంకా నడుస్తున్నారు. చేస్తున్నారు, వెళ్తున్నారు. ఆ పిల్లలు కొంచెం తగ్గారు. దాంట్లో 12 మంది అంటే 8 మంది అట్లా వెళ్తున్నారు. మనం రెండో శిబిరం పెట్టామే 5 years కింద, 5 సంవత్సరాల క్రితం పెట్టిన పిల్లలు మొన్న ఇక్కడ వేరే దేశం కూడా వేరే వాళ్ళతో వెళ్ళి వచ్చారు. వసంతోత్సవం అని మన గుజరాత్ లో గాంధీనగర్ లో ఒక వారం రోజుల ప్రోగ్రాం అక్కడ తీసుకెళ్లారు. మన విశ్వకర్మ అతను మనల్ని పెద్ద డప్పు పిల్లలే వారం రోజులు వసంతోత్సవం జరిగింది ఇక్కడ గుజరాత్ గాంధీనగర్ లో. అక్కడ కూడా నేను కూడా వెళ్ళాను గుజరాత్ గాంధీనగర్కి వెళ్ళి, ఆడ కూడా ప్రశంసా పత్రాలు, వారి ఇచ్చినటువంటి పారితోషికము, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాధికారులు కూడా మండలంలో పొందారు. అక్కడ పేపర్ స్టేట్మెంట్ కూడా బాగా వచ్చేది. కళాకారులు, శారదాపేట కళాకారులు. ఇప్పుడు ఒగ్గుడోలు డప్పు తీసుకొని లక్నో వెళ్ళారు కదా ఒకసారి. లక్నో కాంచీరామ్ గారు వాళ్ళందరూ వచ్చారు, మన వాళ్ళు అందించిన పేపర్లో చూశాను నేను. అవునవును, కాంచీరామ్ గారు వచ్చారు, కలిసి మాతో ఫోటో కూడా దిగారు. అక్కడ పేపర్ కటింగ్లు కూడా ఉన్నాయి మా దగ్గర.
అక్కడ ఆహా. ఇంగ్లీష్ పేపర్లో మొదటి పేజీలో వచ్చేది అక్కడ. ఉమ్, కాశీరామ్ గారితో కలిసినప్పుడు మొదటి పేజీలో వచ్చేది అక్కడ. ఉమ్. శీర్షిక పేజీలో మొదటి పేజీలో వచ్చేది. అక్కడ శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా శ్రీశైలంలో కూడా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల రథోత్సవం ఉంది, అక్కడ కూడా మొదటి పేజీలో వచ్చేది డోలు నృత్యం. డప్పు రాలే కానీ డోలు నృత్యం వచ్చేది అక్కడ. మీరు శిక్షణ శిబిరాలు నిర్వహించారు కదా, జానపద కళా పరిశోధన వేదిక తరపున మీరు ఒక వేదిక పెట్టి, జానపద కళా వేదికను పెట్టి శిక్షణ ఉమ్. శిబిరాలు నిర్వహించారు కదా. ఈ శిక్షణ శిబిరాల్లో మీకు సహకరించిన వాళ్ళు ఎవరెవరు? మాకు దీంట్లో సహకరించిన వాళ్ళు మా అదే అరగోపాల్ సార్ ఉన్నారు మా దగ్గర. అలగోపాల్ సార్ ఉన్నారు, మన లింగంపల్లి రామచంద్ర సార్ ఉన్నాడు, తర్వాత తిరునగిరి సార్ ఉన్నాడు, స్వర్గీయ నగిరి సార్ ఉన్నారు. తర్వాత పాత్రికేయులు మన ఎండి అబ్దులు, తర్వాత తిరునగిరి నివాసు, ఎంబసిములు, ఈనాడు విలేకరి మన మాధవరెడ్డి గారు, ఇంకో జ్యోతి విలేకరు ఉండే అతను పరమపదించిన కానీ ఆంధ్ర జ్యోతి విలేకరు రాములు గారు, ఎంబ నరసింహులు గారు, వీళ్ళందరూ అప్పుడు వార్తా విలేకరు ఉండే, తను ఈనాడు ఉండే, అతను ఆంధ్ర భూమి ఉండే, ఆంధ్ర జ్యోతి మన మల్లయ్య గారు ఉండే, తోట మల్లయ్య గారు. ప్రతి విషయాన్ని మాకు హైలైట్ చేసింది ఈ విలేకరులతో కూడా మేము మా కళారూపం పైకి రావడానికి ఆస్కారం ఉంది. ఈ సందర్భంగా ఆలేరు విలేకరులందరికీ కూడా మరి ఒకసారి మా వేదిక తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు మీకు వాళ్ళతో పాటు ఊర్లో వాళ్ళు, ఇప్పుడు కోలోజు నరసయ్య కొల్లూరు నుంచి అట్లాగే శారాజీ పేటలో కోలోజు అదే ఎవరెవరు నరసయ్య చేశారు వాళ్ళు? కోలోజు నరసయ్య కోలాటం వరకే ఉండే అతను. మాకు డప్పుకి ఈ చేశారు కదా ఆయన, డప్పు కొల్లూరులో డప్పుకి ఆయన దగ్గర నుండి ఆ చేస్తున్నారు. డప్పు ఒకడోలు వారి ఆధ్వర్యంలో అయినప్పుడు చాలా కొల్లూరులో కోలాటము, అప్పుడు డప్పు వేదిక తర్వాత డప్పు కోలాటము, డప్పు ప్లస్ ఇది. తర్వాత మన మెడల్ పురాణము, గౌడ పురాణము, దాంట్లో నేను ఎంటర్ అయ్యాను. గౌడ పురాణం, మెడల్ పురాణంలో నేను ఎంటర్ అయ్యాను. కొల్లూరు నరసయ్య గారు అప్పుడు ఇవి డప్పు శిక్షణా శిబిరం మన డోలు శిక్షణా శిబిరం వాళ్ళు కూడా ఒకసారి దూరదర్శన్ లో ప్రోగ్రామ్ ఇచ్చారు, కోలాటము, డప్పు, డోలు. ఇప్పుడు ఇవే కాక మీరు మందచ్చులు ఒకసారి పరిచయం చేశారు, ఇంకేదో కళారూపాన్ని పరిచయం చేశారు, గుర్తున్నదా? మందచ్చులు కళారూపాలు ఇవి కాకుండా వేరే కళారూపాలు కూడా నేను ఏం చేశానంటే చిరుతల రామాయణం ఒకటి, తర్వాత చిరుతల మందహెచ్చులు, పాండవుల కథ, చిరుత, తర్వాత ఇది ఇలా మా ఏరియా ప్రాంతాల తందాన రామాయణము, మన తందాన రామాయణం, పిచ్చకుంట్ల కథ, తర్వాత పంబాల కథ, పంబాలు కూడా చేశారు మీరే. పంబాల కథ, ఇలాంటి కలర్ రోజా రోజా వారి మన విశ్వబ్రహ్మల చెప్పే కథ, రొంజ కథ కూడా. ఇప్పుడు ఓకే, శినశంకరం, మెదక్ జిల్లా శినశంకరంపేట దగ్గరికి వెళ్ళాము, వాళ్ళ దగ్గరికి, ఎవరు రొంజ వారి దగ్గర వెతుక్కుంటూ వెళ్ళాము కదా. మీరు ఇందులోకి ఏం చేయాలని వచ్చారు, ఎంత చేశారు? ఏం లేదు సార్, అంతరించిపోతున్న కళారూపాలను బయటకు తీసుకురావాలి, వాళ్ళంతా వాళ్ళకు మనం ఒక జీవనోపాధి కల్పించిన వాళ్ళం కావాలనే సదుద్దేశంతోనే చేసాం తప్ప వేరే ఏం లేదు. వాళ్ళకు అంతే తెలుసు. ఇప్పుడు మల్లెల బీరప్ప రాత్రి నుంచి ఉదయం దాకా కథ చెప్తాడు, కానీ అతనికి బయటకు వెళ్ళి ఎవరిని కలిస్తే ఏంది, ఎక్కడ ప్రభుత్వంలో లాభాలు వస్తాయి, ప్రభుత్వంతో మనం తీసుకుంటే ఎలా ఉంటది, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటే ఎలా ఉంటుందో అతనికి తెలియదు. అదే ఎంతసేపు గ్రామీణ ప్రాంతాలనే ప్రవహించాడు కానీ అదే సుఖసత్తయ్య వారిగా పైకి రాలేదు. సుఖసత్తయ్య కంటే సీనియర్ కళాకారుడు మల్లెల వీరప్ప. ఆయనే ఒప్పుకున్నాడు ఒకసారి ఒక సందర్భంలో. సుఖసత్తయ్య గారు ఏమైనాడంటే, మల్లెల వీరప్ప గారి కథ చెప్పేటప్పుడు నేను ఆయన ముందు కూర్చొని విన్న వ్యక్తిని అని చెప్పాడు ఒక సందర్భంలో. అదే మన కొల్లూరు మీటింగ్ లో చెప్పాడు అతను, మన శిక్షణా శిబిరం పిలిచినప్పుడు. అట్లా వీళ్ళకు బయటకు రాలేకపోతారు. ఒక డోలు కూడా, కథ కూడా,
ఒగ్గు కథలు కూడా వాళ్ళు ఆకాశవాణి పోలేక, దూరదర్శన్ పోలేక, పోగానే వాళ్ళు ప్రోగ్రామ్ ఇయ్యరు కదా సార్. తర్వాత 4 సార్లు తిరగాలి, అప్లికేషన్ పెట్టి అవన్నీ చేయలేకపోయారు వాళ్ళు. తర్వాత మీ దగ్గర రావడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు. వీళ్ళని తీసుకొని నేనే మీ దగ్గరికి వచ్చేవాడిని. ఆ, మీతో పరిచయం చేసేవాడిని. దాదాపు అన్ని కళారూపాలను కూడా మీ దగ్గర మీ దృష్టికి తీసుకొస్తేనే తర్వాత తర్వాత ఒకదానికి ఒకటి అది ముందుకు రావడం జరిగింది. మీరు దీంట్లో పడ్డ కష్టాలు ఏంటి? అంటే ఇబ్బందులు, ఎన్ని ఇబ్బందులు పడ్డావు? మీ వృత్తిపరంగా కానీ, అట్లా ఇంట్లో కానీ, అంటే మరి ఇప్పుడు వృత్తి. వృత్తిని వదులుకొని రావాల్సి వచ్చింది సార్. మాకేమో ఇది ఆ వృత్తి ఇది చేసేదేమో డాక్టర్ పని. అక్కడ పేషెంట్లు వదిలిపెట్టి కూడా మేము నష్టపోయి కూడా ఈ యొక్క కళారూపాలను బయటకు తీసుకురావాలని వారికో సంస్థ ఏర్పాటు చేసి, వారికో సంఘం ఏర్పాటు చేసి, ఆ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసి, ఆ రిజిస్ట్రేషన్‌లో మళ్ళీ మెంబర్‌గా ఉండి బీరప్ప సాంస్కృతిక కళా మండలని, కొల్లూరు జానపద కళావేదిక అని, డప్పు కళా బృందం అని అన్ని అన్ని కళారూపాలకు ఒక యూనియన్ ఏర్పాటు చేసి, దానికి ఒక సంఘం ఏర్పాటు చేసి, రిజిస్ట్రేషన్ కూడా చేశాం అన్ని సంఘాలకు. ఇలా చేస్తేనే వీళ్ళందరూ ముందుకొచ్చి ఈ ఇది బావుందని చెప్పి వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళాల్సిన అవసరం వచ్చిందన్నట్టు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశంతోటి మీతో కలవడము, వీళ్ళకి ప్రోగ్రాములు ఇప్పడం, సారడం అనడం. ఒకే రోజు ఈ మహాందాత కథ అని మన తెలుగు యూనివర్సిటీలో ఇచ్చారు. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏదో అడిగారు, మొత్తం బాలనరసయ్య బృందము అంటూ. రాత్రి చెప్పాము వాళ్ళకు. ఉదయం మనం ఇద్దరం కలిసి రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి, వీసీ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని మహాందాత యక్షగానాన్ని మన తెలుగు యూనివర్సిటీలో ప్రదర్శింపజేశారు వాళ్ళు. తీరా అన్ని రెడీ చేసి వాళ్ళు మీరు వెళ్ళండి రేపు అంటే చెప్పేటప్పుడు చెప్పంటే వాళ్ళు ఏం చేశారు, రాత్రి పొద్దున్నే ఒక జీప్ మాట్లాడుకొని వాళ్ళ బృందం మొత్తం వచ్చేసారు. నాకు చెప్పకుండా వచ్చేసారు వాళ్ళు. వచ్చి ప్రదర్శన చేసుకొని వచ్చినాక మళ్ళీ వచ్చారు. ఏరే లక్ష్మయ్య గారు ఏరి మీరు వచ్చారు అని మీరు అడిగితే, అయ్యో మేము మర్చిపోయినాం సార్ అని చెప్పారు మీతో వాళ్ళు. ఇప్పుడు దీనిలో బాగా మీరు నష్టపడ్డారా? సార్ ఇది ఇక కొంత నష్టం అయితే ఏర్పడదు. అది మనకి చెప్పుకుంటాం నష్టం జరిగిందని. ఇక కళలు పైకి వచ్చారని తృప్తే తప్ప ఇది ఒకటి ఏంది దీన్ని ఒంటరిగా జానపద జిలా అనేది ఒకటి. మా ఇంట్లో వాళ్ళు కోప్పడేవారు, ఏంటిది జానపదాలు ఏంటి, డప్పు ఏంది, డోలు ఏంది, నీ తిరుగుడు ఏంది అని మా పెద్దవాళ్ళు కోప్పడేవారు. అయినా కానీ లే పని ఉందని చెప్పి వచ్చేవాళ్ళము. మనం ఏదో సాయశక్తుల వారికి కృషి చేయాలనే ఉద్దేశంతో చేసినాం తప్ప మరి వాళ్ళు తృప్తి ఏంటంటే అంతకంటే ముందు వేరే విలేజ్ వాళ్ళు కళారూపాలను చూసి సంతోషపడేది. ఇప్పుడు మన స్వంత గ్రామంలో కూడా మనకు అనేది ఒకటి ఉండాలనే ఉద్దేశంతో ఆ కళాకారులు కూడా మాకు సహకరించారు. గ్రామ పెద్దలు కూడా మాకు సహకరించారు. శారదాపేటలో గుడోలు శిక్షణాశిబిరం పెట్టడానికి ఐల వీరస్వామి, ఐల మాజీ సర్పంచ్ ఐల వీరయ్య, తర్వాత మిగతా రాములు, ఐల రాములు, వీళ్ళంతా మంత్రి దేవేందరు, చాలా మంది యూత్ పిల్లలు, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా చాలా మాకు సహకరించారు. ఒగ్గుడోలు పిల్లల తల్లిదండ్రులు అయితే వాళ్ళే స్వయంగా వచ్చి మా పిల్లలకు నేర్పించండి అని చెప్పి, ఏంటి ఇబ్బందులు వచ్చినా మేము ముందు నేర్పుకుంటాం, ఫస్ట్ నేర్పితే వేరే ఉద్యోగాలు బెదిరించి వద్దని చెప్తే లేలే మేము వస్తామని చెప్పి మనం మొదటి బ్యాచ్ లో 13 పిల్లల తల్లిదండ్రులు వచ్చారు. వచ్చి వాళ్ళందరూ తీసుకొని నేను యూనివర్సిటీకి వచ్చాను మీ దగ్గర. అప్పుడు ఒకటోలు శిక్షణా శిబిరం ప్రారంభం చేయాలి సార్, ఇట్లా వీళ్ళందరూ వచ్చారంటే కుదరదయా, మీరు ఎవరు అక్కడ రాజకీయాలు బాగుంటాయి, మాకు కుదరదు, మేము చేయలేము అని మీరు అన్నారు. లేదు సార్ వీళ్ళ తల్లిదండ్రులే వచ్చారు అంటే ఒక అగ్రిమెంట్కి వచ్చి తర్వాత ఆలోచించి చెప్తా అని చెప్పి మీరు ఏ ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటామని వాళ్ళు హామీ ఇచ్చినాక మీరు అప్పుడు ఒకటోలు శిక్షణా శిబిరానికి మీరు యాక్సెప్ట్ అయ్యి ఒప్పుకొని ఆ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి మొత్తం పిల్లర్స్ని పిలిచారు. తర్వాత ముగింపు సమావేశానికేమో మన బండారు దత్తాత్రేయ గారు వచ్చారు ఈ ఆ పీరియడ్ లో. అలా మీరు ముందుకు రావడం వల్ల ఈ వాళ్ళ ఇంట్రెస్ట్ తో నేర్చుకోవడం వల్ల జరిగింది. ఇప్పుడు ఈ వీరస్వామి ఒగ్గుడోలు శిక్షణ శిబిరానికి బాగా సహాయపడ్డాడు కదా? ఒగ్గుడోలు శిక్షణా శిబిరానికి సహాయపడ్డాడు బాగా. అతనికి ఇంట్రెస్ట్ ఉండే బాగా. మరి ఆయన కానీ మన సింతల సత్యనారాయణ శారదాపేట పిల్లాడు మీ యూనివర్సిటీలో చేసేది కదా, సత్యనారాయణ గుర్తున్నారా?
మీకు ఈ శిక్షణ శిబిరాల వల్ల తృప్తి కలిగిందా? తృప్తి ఏమైనా ఆనందం, తృప్తి? ఆ నాకు వాళ్ళు నేర్చుకొని కళారూపం ప్రదర్శించినప్పుడు ఒక సంతోషం అనేది ఉన్నది సార్, తృప్తి. కళాకారులు చేస్తున్నాడు తృప్తి. ఇప్పుడు దూరదర్శన్లో వచ్చిందంటారు, పలానా శారదాపేట లక్ష్మయ్య గారి బృందం డప్పు డోలు బృందం వస్తుంది అనేది అప్పుడప్పుడు వస్తుంటుందట చెప్తుంటారు చూసిన వాళ్ళు. అదే మీ ఉమ్, బృందం వచ్చిందా, డాక్టర్ లక్ష్మయ్య గారి బృందం అట కింద వచ్చింది అని మాకు వాళ్ళు ఫోన్ చేయడం, ఉమ్, దూరదర్శన్లో వస్తుంది సార్ చూడండి అని. అదే ఎప్పుడో ఒకసారి మేము ప్రదర్శిస్తే వాళ్ళు అప్పుడప్పుడు వేస్తుంటారట, డప్పు కానీ డోలు కానీ వీలున్నప్పుడు దూరదర్శన్ వాళ్ళు. చూసిన మా రిలేషన్లు కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరన్నా కానీ మా ఎల్ఐసి మిత్రులు కానీ చూసి ఫోన్ చేస్తారు, అయ్యా మీ ప్రోగ్రామ్ వస్తుంది మేము చూసాము చాలా బాగుంది అనేది వాళ్ళు ప్రశంసించేవాళ్ళు. దాంతో ఉమ్, పాటు నేను ఎల్ఐసి వృత్తిని కూడా చేస్తున్నా కదా అప్పటి నుంచి కూడా. ఎల్ఐసి ఏజెంట్ గా, ఎల్ఐసి అడ్వైజర్ గా, ఉమ్. భువనగిరి బ్రాంచ్. అవేం చెప్పడం లేదు కదా. వృత్తులు సార్ వృత్తులు ఏమైనా నష్టపడ్డాయా? వృత్తిలో ఎల్ఐసి కానీ డాక్టర్ వృత్తిలో కానీ నష్టం ఏమైనా జరిగింది దీనివల్ల? నష్టమేం జరగలేదు. నష్టం అది ఈ వృత్తికి, డాక్టర్ వృత్తిలో మాత్రం కొంచెం నష్టం ఏర్పడదు. ఎందుకంటే ఆ, వాళ్ళు మనం సమయానికి మనం అందుబాటులో ఉండలేక వీళ్ళతో తిరగడము. ఇప్పుడు ఒక దుబాయ్కి వెళ్తే ఒక నెల రోజులు వెళ్ళాల్సి వచ్చే వీళ్ళతోటి. ఆ, ఆ తర్వాత ఏదైనా హైదరాబాద్ లో వారం రోజుల కార్యక్రమం ఉంటే వారం రోజులు ఇక్కడ ఉండాల్సి వచ్చే వాళ్ళతోటి. ఉంటూనే ఉంటాం సార్ అన్నట్టు. అది నల్గొండకు వెళ్తుంది, తిరుపతికి వెళ్తుంది, అట్లా అప్పుడు కొంచెం నష్టమే కదా. ఆ. ఆ నాకు 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 మిమ్మల్ని చూస్తే ఒకటి గుర్తొస్తే లక్ష్మయ్య గారు. సార్ ఆ, మిమ్మల్ని చూస్తే ఒకటి గుర్తొస్తే లక్ష్మయ్య గారు నాకు. చెప్పండి సార్. ఏం- ఏంటంటే నేను చిన్నప్పుడు మా ఊర్లో పద్య నాటకాలు వేసేవాడు. కట్టా వెంకటేశ్వరుని ఒక ఆయన పద్య నాటకం వేయించేవాడు. ఆహా. ఆయన వేషం వేసేవాడు కాదు. ఉమ్, రోజు రిహార్సల్కి వెళ్ళేవాడు. రిహార్సల్ టైంలో ఎవరు రాకపోతే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేవాడు. ఉమ్, హార్మోనిస్ట్ మాట్లాడి ఆయన తీసుకొచ్చేవాడు. అంత ఉమ్. ప్రదర్శన అయిందాక మేకప్ వాళ్ళని పిలిపించేవాడు, మైక్ వాళ్ళని పిలిపించేవాడు, అన్ని చేసేవాడు. అన్ని అయిపోయిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. ఈ ఆ, నాటకం వేసిన వాళ్ళు ఎవరికి వాళ్ళు తప్పించుకునేవాళ్ళు. ఆ. తప్పించుకుంటే ఈయన ఇంటి సమయానికి డబ్బులు లేకపోతే ఇంట్లో ఇత్తడి కడవలు, ఇత్తడి బింజలు అవన్నీ కుదవ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు. అట్లా అట్లాంటి అనుభవాలు నేను విన్నాను, చూశాను నేను మా ఊర్లో. ఆ, ఆ. అట్లాంటి ఇబ్బందులు ఏం పడలేదు కదా మీరు? అట్లాంటి ఇబ్బందులు ఏం పడలే కానీ, కాకపోతే వీళ్ళు ఒక సాంస్కృతిక వేళ శాఖ ఒక్కసారి ఏం జరిగిందంటే డబ్బులు అన్ని కళారూపాలు వచ్చిన శ్రీకాకుళం జిల్లా వాళ్ళకు, తప్పెడగుల వాళ్ళకు మన డబ్బులు ఏదో తక్కువ పడ్డాయి, మీరు ఆలేరు ప్రాంతం వాళ్ళు కదా తర్వాత తీసుకోండి అని మాకిచ్చే డబ్బులు వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు ఈ కళాకారులకు ఇవ్వలేకపోయా, వీళ్ళు అపార్థం చేసుకున్నారు. లక్ష్మయ్య ఓ గారు తీసుకుని మాకు ఇవ్వలేదని అపార్థం ఓ ఇట్లాంటి చేసుకున్నారు. అపార్థాలు ఆ చాలా సారు కలిగి మన ఉంటాయా? సార్. ఆ, ఆ. ఇట్లాంటి అపార్థాలు అన్ని చాలా కలిగి ఉంటాయిగా. చాలా జరిగాయి. అపార్థాలు చాలా జరిగి ఉంటాయి కదా ఈ కళాకారులతోటి. కళాకారులతో చాలా జరుగుతాయి అట్లా. ఎందుకంటే ఉమ్, వారు వాళ్ళు వాళ్ళ మన యొక్క వ్యక్తిత్వాలు చూసి అతను చెప్పాడు. ఇతని పేరు రావట్లేదు, మన సంస్కృతి వేళ శాఖలో ఇన్ఛార్జ్ ఉండే సార్ చెప్పాడు, సార్ లక్ష్మయ్య గారు మీరు మీకు ఉమ్, దగ్గరే ఉంటారు, మీరు రాను నేను కిరాయిలు ఇస్తాను ఆలేరు నుంచి, మీరు 2 రోజుల తర్వాత తీసుకోండి వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పారు. అంటే వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఉమ్, 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి నేను వాళ్ళ ఆ డబ్బులు తీసుకొని వెళ్ళాను. కిరాయిలు వద్దు సార్, ఉమ్, ఏమొద్దు సార్ కిరాయిలు అని తీసుకోలేదు. ఇట్లా చిన్న చిన్న ఉమ్, విషయాలు చాలా జరిగాయిలేండి. ఆ. ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా జరిగాయి. తర్వాత ఇక్కడ స్పోర్ట్స్ జరిగినప్పుడు కూడా మేము గచ్చిబౌలిలో స్పోర్ట్స్ జరిగినప్పుడు కూడా మా డప్పు డోలు కళాకారులు అన్నప్పుడు ఒకసారి దుఃఖ సత్యాల బృందాలు అందరినీ పిలిచారు, అప్పుడు కూడా వచ్చాము మేము. ఇప్పుడు మీ 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 తరపున నేర్చుకున్న వాళ్ళల్లో, మీ తరపున నేర్చుకున్న కళాకారులలో వాళ్ళ పేర్లు గుర్తున్నాయి మీకు? మొదటి బృందం, రెండో బృందం, మూడో బృందం డప్పులు, అట్లాగే ఒగ్గుడు ఒకటో బృందం, రెండో బృందం, ఇట్లా పేర్లు ఏమైనా ఆ, గుర్తున్నాయా మీకు? ఉన్నాయి పేర్లు గుర్తున్నాయి. చెప్తారా? ఆ మొదటి బృందంలో గుర్తున్న వరకు. మొదటి బృందంలో పేర్లు బండ పర్వతాలు, ఏది ఇదే? ఒగ్గుడు. ఒగ్గుడోలు కళాకారులలో ఆ, బండ పర్వతాలు, ఆ,
చిరబోయిన యాకయ్య, ఆ, ఆ తర్వాత అతను ఆ, ఐల మల్లేష్, ఐల భాస్కర్, ఐల ప్రభాకర్, ఆ, ఐల ధనరాజు. ధనరాజు ఏమో మన వీరస్వామి కొడుకు. ధనరాజు, ఐల ధనరాజు ఇప్పుడు కానిస్టేబుల్ గా చేస్తున్నాడు. ఆ. ఆ, ఐల శ్రీనివాస్, వాళ్ళందరూ ఇప్పుడు మన ఎక్కడ ఉన్నారు? బుర్ర వాళ్ళు సత్యనారాయణ. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏమైనా వేరే వృత్తులు చేస్తున్నారా? వేరే ఉద్యోగాలు ఒక ఇంకా? ధనరాజు అంటే ఆయన మాత్రం జాబ్ చేస్తున్నాడు, కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నాడు. ఆ, ఆయన వీరస్వామి కొడుకు ధనరాజు. ఆ, మిగతా మిగతా వాళ్ళంతా వ్యవసాయం చేస్తున్నారు. ఆ భాస్కర్ అంటే ఆయన డీలర్షిప్ చేస్తాడు, ప్లస్ ఆటో నడుపుకుంటాడు. ఆ ఆ, ప్రభాకర్ వ్యవసాయం చేసుకుంటాడు. పర్వతాలు ఆ. వ్యవసాయం చేసుకుంటాడు. ఆ పర్వతాలు మొన్నటిదాకా వాళ్ళ మిసెస్ సర్పంచ్ ఉండే, లాస్ట్ ఇయర్ ఓ, దాకా, లాస్ట్ 5 years. లాస్ట్ తప్పని 5 years చెప్పాడు. మనము మన పీరియడ్ లో మనం మన డోలు డప్పుడు రెండవ దానికి శిక్షణా శిబిరం పెట్టినప్పుడు సర్పంచ్ వాళ్ళే ఉండదు. అచ్చా. రెండవ బృందానికి మనము డప్పు శిక్షణ పెట్టినప్పుడు, ఆ, బృందం ముగింపు సమావేశినప్పుడు మన మేడం వచ్చింది కదా, సునీత మహేందర్ రెడ్డి గారు వచ్చినప్పుడు సర్పంచ్ ఆమెనే ఆ. ఉండే. మన శిష్యుడు పర్వతాల మిస్సెస్ ఉండే, బండ పద్మ అని. అంటే వీళ్ళంతా వీళ్ళు ఉప్పుడూరోళ్ళు. ఒకడోలు ఒకడోలు వాళ్ళే. మరి డప్పులు వాళ్ళు? అలా డప్పుల వాళ్ళు ఆయన మన కంతి ఐలే అని, అతను రైల్వే జాబ్ వచ్చింది వాళ్ళ ఫాదర్ది, ఇక్కడ నిజామాబాద్ లో చేస్తున్నాడు. ఆ, తర్వాత ఇంకో పుట్టలకి స్టే అని ఉప సర్పంచ్ అయ్యాడు ఒక 5 సంవత్సరాలు. ఆ, ఊళ్ళోనే ఉంటాడు, వ్యవసాయం చేసుకుంటాడు. ఆ, పుట్టల కిష్టయ్య, ఇంకో చిలుకు కిష్టయ్య అని ఇప్పుడు మార్కెట్ డైరెక్టర్ ఉన్నాడు పిల్లవాడు. మన ఓ, మన పాత డప్పు కళాకారుడు చిలుకు కిష్టయ్య. అదే. అవును. ఆ, పుట్టల శ్రీనివాస్ ఉన్నాడు. ఆ, వీళ్ళు పెద్దవాళ్ళు మనం నేర్పించిన వాళ్ళు. ఆ. ఒక మొత్తమే డ్రాప్ అయిపోయాడు కుమార్ అని, అతను మొత్తం చెరిపల్లి కుమార్ మొత్తం డ్రాప్ అయిపోయాడు. ఒక అతను పెయింటింగ్ చేస్తుంటాడే. ఆ పెయింటింగ్ చేస్తే అతను ఉన్నాడు ఇప్పుడు అతను. ఆ, ఆ, పుట్టల సీను అనుకుంటా, పుట్టల కిష్టయ్య, పుట్టల సీను. ఆ. వీళ్ళు వీళ్ళు ఒకరిద్దరు వెళ్తారు, పనులకు వెళ్తారు. ఇప్పుడు రెండో ఉప్పుడోలు శిబిరంలో వాళ్ళు ఎవరు? వాళ్ళ పేర్లు ఏమైనా గుర్తున్నాయా? మనం రెండో గుడోలకు మనం ప్రిఫరెన్స్, రెండో డప్పు బృందం, రెండో గుడోలు పిల్లలు ఐలా మన వాళ్ళు కూడా ఎక్కువ పోవట్లేదు లేండి ప్రోగ్రాంలకి, ఇప్పుడు తక్కువ వెళ్తున్నారు. ఆహా. ఆ, ఐలా శ్రీకాంత్ అని ఉన్నాడు. ఆ, వీళ్ళు ఇప్పుడు తర్వాత మన వీరు కేమిడి ఉప్పలేల కొడుకు, అసలు మనం శ్రీశైలం తీసుకెళ్ళాం వాళ్ళని. చిరబోయిన ఆహా. సత్తయ్య చిరబోయిన సత్తయ్య అని వాళ్ళ పెద్దవాళ్ళను, రెండో వాళ్ళని తీసుకొని శ్రీశైలంలో మన అమ్మవారి ఉత్సవాలు, అది మన దసరా ఉత్సవాలు జరుగుతాయి, దుర్గాష్టమి ఉత్సవాలు జరిగినప్పుడు ఆ, అక్కడ వారం రోజులు తీసుకెళ్ళాం అక్కడ. ఆ. ఆ పెద్ద పిల్లలు చిన్న పిల్లలు ఇద్దరు కలిశారు. ఇప్పుడు కిషన్ రావు గారు ఒకసారి విజయభాస్కర్ రెడ్డి గార్డెన్ లో ఏదో ప్రోగ్రామ్ పిలిచారు కదా, వచ్చారు మీరు? పిలిచాం, ఇద్దరిని పిలిచారు. ఒక రోజు డప్పు పిలిచారు, ఒకసారి ఇది పిలిచారు. మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి అదే అదే ఆడిటోరియం ఏదో ఉందిగా అక్కడ. ఆ, అవును. అక్కడ ఒకసారి డప్పు పిల్లలు వచ్చాము, ఒకసారి డోలు పిల్లలు వచ్చారు కిషన్ రావు గారి పీరియడ్. దాన్ని టూరిజం స్పాట్ గా డెవలప్ చేయాలని వాళ్ళు. టూరిజం స్పాట్ డెవలప్ చేయాలని పిలిచారు. నేను ఉమ్, మర్చిపోయాను, పిలిచారు. వెళ్ళాను, ఒక ఉమ్. ఒక పుస్తకంకి వెళ్ళాను నేను దానికి. అట్లాగే మా మిత్రుడు ఒక ఆయన కమలాసన్ రావు అని ఒకసారి పిలిచారన్నారు. కమల్ హాసన్ రావు కూడా ఈ నోవోటల్ హోటల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినప్పుడు నోవోటల్ హోటల్లో పిలిచారు అతను. ఉమ్, ఆ తర్వాత మన మల్లెపల్లి లక్ష్మీ సార్ ఏమో వీళ్ళు మన మత్స్యశాఖ తరపు నుంచి పిలిచినప్పుడు వాళ్ళు ఒక డప్పు బృందం పిలిచారు. అదే చెప్పాను, ఇంతకుముందు చెప్పాను కదా. ఉమ్, మన వ్యవసాయ శాఖ మంత్రి హైదరాబాద్ పోచారం శ్రీనివాసరెడ్డి అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఉండే మనకు. తర్వాత ఆ, సెంట్రల్ మినిస్టర్ ఉండే, ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో మత్స్యశాఖ వారు నిర్వహించారు. ఆ డప్పు శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు ఇక్కడ. ఆ శిక్షణ కాదు, డప్పు వాళ్ళ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే ఆ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. వాళ్ళు ప్రశంసా పత్రాలు శాలువాలు కప్పారు. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు మీ పిల్లలు, మీ
కుమారులు గాని కుమార్తె గాని ఈ కళల పట్ల పోతా ఉంటే ఏమి ఆ, మిమ్మల్ని ఏం అనలేదా? ఏం పర్లేదు, మా బాబుకు ఏం పర్లేదు, ఏ కళలు ఆ కళలు తిరుగుతుంటాడు, ఆయనకేం పర్లేదు అని అంటుంటారు. అనేవాళ్ళ అనేవాళ్ళు అనేవాళ్ళు. అంటే వాళ్ళ చదువులు వేరు ఇవి వేరు కదా, అందుకోసం. ఇది వేరు కదా. అవును. ఏ ఏ ఏ పని వదిలిపెట్టైనా ఆ పనికి కళల పని అంటే వెంబడే వీలు చూసుకొని వెళ్తానే ఉంటాడు అని మేము గొప్పపడతారు. లక్ష్మయ్య గారు ఈ కళాసేవ పట్ల మీకు తృప్తిగానే ఉన్నదా జీవితంలో? తృప్తిగానే ఉన్నది, కానీ ఒక్కటిసారి మన సాంస్కృతిక వ్యవహారాల శాఖలో మేము ఎన్నిసార్లు వెళ్ళి మన మామిడి హరికృష్ణ గారిని కలిసినా ఆయన శారదాపేట కళాకారులకు ఎప్పుడు ప్రోగ్రాం ఇవ్వట్లేదు. ఆ, ఎందుకంటే ఆయన ఏమంటాడంటే, మీ శారదాపేటలో డోలు ఎక్కడదా, డోలు లేదంటాడు, డప్పు ఎక్కడదా, డప్పు లేదంటాడు. మరి ఆయనకు ఇది తెలుసో తెలియదో మరి ఎందుకో. ఇప్పుడు ఏమైనా నల్గొండ ఒక జిల్లాలో నల్గొండ జిల్లాలో శారాజపేట నుంచే కదా అసలు జిల్లా స్థాయి పోటీకి పోయి గెలిచి వచ్చింది కూడా. జిల్లా స్థాయి పోటీ నుంచి అంతర్జాతీయ స్థాయిలో కూడా దుబాయ్ వెళ్ళొచ్చారు దాకా కదా. వెళ్ళి ప్రోగ్రాం వెళ్ళొచ్చి అన్ని పేపర్ ప్రకటనలో పత్రికా దాంట్లో కూడా అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న శారదాపేట కళాకారులని పెద్ద హిట్టింగ్ వచ్చారు. అదే దుబాయ్ కూడా వెళ్ళొచ్చారు కదా. దుబాయ్లో నెల రోజులు, ఒక్క రోజు కాదు, నెల రోజులు ఉన్నారు అక్కడ. నెల రోజులు ఉండి మేము ప్రోగ్రామ్ చేశారు. ఆయనకు తెలియకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు జిల్లా స్థాయిలో పోటీల్లో మనవాళ్ళు నెగ్గారు. ఏది కొల్లూరు శారాజపేట వాళ్ళు నెగ్గారు. శారదాపేటలో నెగ్గారు. పోతే అయితే ఆయన ఒక్కటే నేర్చుకున్నాడు. ఆయన ఒగ్గు ఆయన ఉన్నాడు కదా, ఆయన సరే వాళ్ళు వదిలేసి, అంటే మీరు తయారు చేసినటువంటి ఒగ్గుడోలు కాస్ట్యూమ్ ఉందే, ఆ వేషం, దాన్ని చూసి అందరు కాపీ కొట్టారు తెలిసిన. అవునవునవును, తెలుసు తెలుసు. ఇప్పుడు దాంట్లో ఒగ్గుడోలు వాళ్ళందరూ దీన్ని చూసి కాపీ కొట్టారు. ఒక్కటి మనం నాగబొందు పెట్టాము, గవల దర్శనం పెట్టాము, రొమ్మాలు ఒకటి పెట్టాము. దానికి బదులు ఇంకా వేరే మార్చి వాళ్ళు ఏం చేశారు, పులి చర్మం, పులి షర్ట్ పెట్టుకున్నారు. అది ట్రెడిషన్ కు సంబంధించిన విషయమే కాదు అది. అంటే వీళ్ళు మార్పు కోసము వాళ్ళది మనల్ని పార్టీ కాపీ కొట్టినట్టు కాకుండా ఉండటం కోసం వాళ్ళు చేసుకున్నది లేదు. అదే అదే అంటే అదే మనం ట్రెడిషనల్ గా ఆలోచించి కథలో ఏముందో చూసి పెట్టాం కదా. అవునవునవును. మనం బీరప్ప కథలో ఏముందో చూసి బీరప్ప వేషాల్లాగా చేసాం కదా మనం. అవును, బీరప్ప వేషాలు, వీరభద్రుడు ఎలా ఉంటాడు, బీరప్ప ఎలా ఉంటుంది అనే దాని మీద అలా చేసినాం. ఈ ఈ కళాకారులకు కూడా కొంత మన విశ్వకర్మ అని అతను కూడా కొన్ని ప్రాంతాలకు తీసుకెళ్లాడు. కొన్ని ఆడియో కూడా చేశాడు. కొంత వాళ్ళకి ఒక ఆర్థికంగా కొంత ఉపయోగపడ్డాడు విశ్వకర్మ సార్ అని. ఇప్పుడు ఆ వేషం చూసే బండారు దత్తాత్రేయ గారు అంటే వచ్చిన ఇది సదానంద యాదవ్ వాళ్ళందరూ అది చూసి మోజుపడే పిలిచింది. అదే కదా, వాళ్ళు పిలిచింది, అందుకే పిలిచారు. ఇప్పటి వరకు కూడా పిలుస్తా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెగ్యులర్ గా అవుతున్నది. సరే, మీరైతే తృప్తిగా ఉన్నారు కదా ఇంతవరకు? ఇప్పటికైతే తృప్తే సార్, పర్వాలేదు. మా జీవితంలో ఒక అంతరించిపోతున్న కళారూపాలను మనం కొంతవరకు మనం సహాయపడ్డామనేది తృప్తి ఉంది కదా. కొంతవరకు మన వాళ్ళను కొంచెం వరకు మనం సహాయపడ్డాం అనేది తృప్తి. అదే మనం సహాయపడ్డామని తృప్తి ఉంది. అంతే అంతే. మళ్ళీ దానికి తోడు మాకు జానపద కళా పరిశోధన వేదికతో పరిచయం ఏర్పడడు, దాంతో అధికారులను అందరి పరిచయాలు ఏర్పడము, వాళ్ళకు కూడా వాళ్ళతో అధికారం ద్వారా ఇప్పుడు కమలాసన్ వాళ్ళతో ఇటువంటి వాళ్ళకు కూడా మీరు చెప్పడం వల్ల మాకు కళాకారుల ప్రోగ్రాం రావడం అనేది జరిగింది. మీరు ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇంకా ఫ్యూచర్ లో వీళ్ళకు మంచిగా దూర ప్రాంతాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ ఈ కళారూపాలను ఆదరించి మా అక్క విలేజ్ల పిల్లలకు అవకాశం రావాలని మా యొక్క కోరిక. మనం చేద్దాం ఒకసారి, ఏదైనా ఒక ప్రొఫెషన్ పెట్టి ఆ ఊర్లోనే ఎమ్మెల్యేని ఆ ఏరియా మినిస్టర్ పిలిచి చెప్పి చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దృష్టిలోకి పోతే బయట ప్రోగ్రాం అవకాశాలు ఉంటాయి. చూద్దాం. మొన్న ఒక్క కళాకారుడు వేరే దేశంలో వచ్చాడు కదా, మొత్తం వాళ్ళ వేరే కళాకారుడు. మనం కొత్తగా శిక్షణాశిబిరం వచ్చిన కళాకారుడు 2 సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చాడు. 2 సార్లు
కళా బృందం. ఏది ఇతను డప్పు విశ్వకర్మ తీసుకెళ్ళాడా? డప్పు 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 విశ్వకర్మ తీసుకెళ్ళాడా? విశ్వకర్మ గారు భాస్కర్ అంటే ఎవరు, భాస్కర్ ఆనంద్ భాస్కర్ ఆహా. ఎవరు, అందే భాస్కర్, అందే అందే భాస్కర్, అందే అందే భాస్కర్, భాస్కర్ వాడు మా దగ్గర అందే విద్యార్థులే. అందే భాస్కర్. అంటే మంచి నేను మీరు తెలుసట కానీ అతనికి ముఖ పరిచయాలు ఎప్పుడు కలవలేదు. అందే మా దగ్గర భాస్కర్. చదువుకున్నాడు ఆ అబ్బాయి, మా దగ్గర చదువుకున్నాడు ఆ, మా యూనివర్సిటీలో. అందే భాస్కర్. మంచివాడు అతను, మంచివాడు, మంచి కళాకారుడు మలేషియా అతను కూడా. మలేషియా మలేషియా వెళ్ళొచ్చాడు. మా కొత్త బృందం అని నేర్పించిన అబ్బాయి, ఆ, ఒక దిలీప్ అనే పిల్లగాడు మలేషియా వెళ్ళొచ్చాడు. మీకు ఆ ఫోటోలు కూడా ఓకే, పంపించారు. ఓకే. మలేషియా వెళ్ళొచ్చు. 2 సార్లు ఇక్కడ ఢిల్లీలో పాల్గొన్నారు రిపబ్లిక్ దినోత్సవం అప్పుడే. ఆ, ఇంకా ఉం. ఇంకేమని చెప్తారు మరి? ఇంకా మీరేమైనా అడిగితే చెప్తాను. ఇప్పటికైతే ప్రశ్నలు లేవు. ఈసారి ఏమైనా కొన్ని ప్రశ్నలు తయారు చేసుకొని మరొకసారి ఇంటర్వ్యూ పెట్టుకుందాం. ఆ, సరే సరే, నేను కూడా రాత్రి కొన్ని ప్రిపేర్ చేసి అన్ని గుర్తు చేసుకున్నాను. ఇంకా చాలా ఎన్నో ఆ, అసలు. అప్పుడప్పుడే కదా నిన్న అనుకున్నాం, ఇవాళ అనుకున్నాం కదా. నిన్న అనుకొని ఇవాళ అవునవునవును, ఎప్పుడు మాట్లాడాం కదా, అందువల్ల మనకి అన్ని గుర్తురావు. మాట్లాడు, అంతే 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 మనము. అన్ని గుర్తు ఆ, తెచ్చుకొని మనం ఒకసారి కాగితాల మీద రాసుకొని మనం ఒక మీటింగ్ ఆ, పెట్టుకుందాం. మనం ఒక చిన్న పొరపాటు ఏం చేసినాం అంటే, జరిగిన ప్రోగ్రామ్స్ అన్ని ఒక డైరీలో రాసి పెట్టుకుంటే బాగుండేది అనిపించింది నాకు. ఆ, ఫోటోలు అవన్నీ పెట్టుకొని కట్టింగ్ ఫోటోస్ పెట్టుకుంటే అన్ని ఆల్బమ్స్ అన్ని మనకి పెట్టుకుంటే చాలా గుర్తొస్తాయి. అందులో చాలా ఎవరెవరు గుర్తొస్తుంది. పాల్గొన్నారు, ఎవరెవరు ఉన్నారు అనేది ఎవరెవరు ఉంటారు, గుర్తొస్తుంది. ఏ డేట్ లో ఉన్నారు, మాతోటి ఎవరెవరు పాల్గొన్నారు, ఏ నాయకులు పాల్గొన్నారు అనేది కొంచెం స్పష్టంగా తెలుస్తుండే. గుర్తొస్తాయి అన్ని. చేద్దాం గుర్తు. మరొకసారి ఏదైనా మీ మీ ఊర్లో ఫ్రెష్ ఊరేగింపు లాంటిది పెట్టి ఉమ్, ఇట్లాంటి అందరిని ఒకసారి చేర్చి ఆ మంత్రులు ఉమ్. ఎవరైనా వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళని పిలిచో ఏదైనా చేస్తే మనకి వాళ్ళకు మరి మరొక అవకాశాలు వస్తాయి కళాకారులకు. ఇప్పుడు ప్రత్యేకంగా డప్పు శిక్షణ శిబిరానికి ఒక గుర్తింపు ఏమొచ్చిందంటే, విలేజ్ లో, ఆ, పక్క విలేజ్ లో కానీ, శారదాపేట విలేజ్ లో కానీ, ఇప్పుడు మామూలు డప్పుల కంటే శిక్షణ డప్పులను పిలవండి. చావు ఊరేగింపులో ఆ, శిక్షణ డప్పుల విలువండి అనేది ఒక ప్రత్యేకత వచ్చింది అక్కడ. ఓహో. మామూలుగా అయితే గ్రామ లెవెల్లో ఉన్న కళాకారులతో చేసేవాళ్ళు కదా, ఆ, ఏది చావు ఊరేగింపులో. ఆ, అలా కాకుండా శిక్షణ ఉన్న పిల్లలు పిలవండి, శిక్షణ బృందాన్ని పిలవండి అనేది వాళ్ళొక అంటే టాస్క్. వీళ్ళలో నైపుణ్యం ఉన్నట్టుగా అది గుర్తించారన్నమాట. గుర్తించారు వీళ్ళు. నైపుణ్యం ఏర్పడ్డట్టు గుర్తించారు. స్టెప్స్ చాలా కొట్టడము, తర్వాత ఒకరిపై ఒకరు ఎక్కడం, కొట్టడము, ఆ ఆ, సౌండ్ బాగా రావడము, దీంతో ఆ, వాళ్ళు అది చేశారండి. మన లాస్ట్ మూమెంట్ లో కూడా ఈ కొత్త పిల్లలకు కూడా మన సునీతా మహేందర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు కళాకారులకు 1,00,000 రూపాయలు డొనేషన్ ఇచ్చారు. మన ఆ, శిక్షణ system. వాళ్ళ ఆ, కాస్ట్ ఆ, చీరలు, కోలాటం పిల్లలు కూడా, కోలాటం లేడీస్ కూడా ఉన్నారు కదా, ఆ. వాళ్ళ కాస్ట్యూమ్స్ కి, చీరలకు, డో మళ్ళా గజ్జెలకు, తర్వాత డప్పులకు, వీటికి వాళ్ళు 1,00,000 రూపాయలు డొనేషన్ చేశారు. వారికి కూడా మా వేదిక తరపున మరోసారి ధన్యవాదాలు. నమస్కారం ధన్యవాదాలు. లక్ష్మణ్ గారు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం.